ఇన్ ఏ పార్టీ, ఒక పార్టీలో 50% ఐస్ క్రీమ్, 50% ఏం చేస్తారంటే ఐస్ క్రీమ్ తింటారు. అర్థమైంది కదా. 60% లైక్ ఫ్రూట్స్ అండి, 60% ఏం చేస్తారంటే ఫ్రూట్స్ తింటారు. 15% లైక్ బోత్, రెండు తింటారండి. బోత్ అంటే దాని అర్థం ఏంటి, అటు ఐస్ క్రీమ్ వదలరు, ఇటు ఫ్రూట్స్ కూడా వదలరు, రెండు తింటారండి. హౌ మచ్ పర్సంటేజ్ డజంట్ లైక్ ఎనీ ఆఫ్ దీస్? అసలు పార్టీకి వెళ్ళి వాళ్ళు, పార్టీకి వచ్చే వాళ్ళు ఎంతమంది అసలు ఏమి ముట్టని వాళ్ళు, తినని వాళ్ళు ఉంటారు అని అడిగాడండి. అర్థమైందా? సో చూసుకుంటే కనుక ఇలా చూడండి, డీర్ ఆస్పిరెంట్స్ చూసుకుంటే కనుక ఐస్ క్రీమ్ తినేవాళ్ళు 50%, ఫ్రూట్స్ తినేవాళ్ళు అర్థమైందా 60%. గుర్తుపెట్టుకోండి, 15% లైక్ బోత్ అంటే అర్థమవుతుందా చెప్పిన మాట. 85% అనేది చూడండి, 15% బోత్ అంటే రెండు తినేవాళ్ళు అని అర్థము. 15% లైక్ బోత్ అంటే రెండు తినేవాళ్ళు. ఐస్ క్రీమ్ మాత్రమే తినేవాళ్ళు ఎంత అంటే 35% అవుతారు. ఐస్ క్రీమ్ తినేవాళ్ళు అంటే 50%, ఐస్ క్రీమ్ మాత్రమే తినేవాళ్ళు 35%. లైక్ ఐస్ క్రీమ్ 50%, లైక్ ఓన్లీ ఐస్ క్రీమ్ 35%. ఫ్రూట్స్ ఇష్టపడే వాళ్ళు 60%, ఫ్రూట్స్ ఓన్లీ ఇష్టపడే వాళ్ళు ఎంత అంటే కనుక 45%. అర్థమైంది కదా. హౌ మచ్ పర్సంటేజ్ డజంట్ లైక్ ఎనీ ఆఫ్ దీస్? అసలు ఏది ఇష్టపడిన వాళ్ళు ఎంత శాతం అని అడిగాడు. సో చూసుకుంటే 35కి 15 కలిపితే 50 అండి, 50కి 45 కలిపితే ఏమవుతుందంటే 95% అండి. ఏదో ఒకటి తినేవాళ్ళు 95%, అటు ఐస్ క్రీము, ఇటు ఫ్రూట్స్, లేదా ఇంకోటో తినేవాళ్ళు 95% అండి. అసలు తినని వాళ్ళు ఎంత శాతము? పార్టీకి వెళ్ళే వాళ్ళు హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అనేవాళ్ళు ఎంతరా బాబు అంటే చూసుకుంటే కనుక డజంట్ లైక్ ఎనీ ఆఫ్ దీస్ అంటే 5% అండి. డజంట్ లైక్ ఎనీ ఆఫ్ దీస్ అంటే 5% అండి ఆన్సర్. ఓకేనా?